ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. యు వర్ కాల్డ్ సో దట్ యు మే ఇన్హెరిట్ ఎ బ్లెస్సింగ్. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ జీవితం అంటే కష్టాలు, సహనం, త్యాగం మాత్రమే అనుకుంటారు. అవి ఉన్నా కూడా పేతురు ఒక లోతైన సత్యాన్ని చెప్తున్నాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి అని. అంటే కేవలం నీవు బాధింపబడటానికి, బాధ భరించటానికి కాదు, ఆశీర్వాదాన్ని పొందటానికి పిలువబడిన వారిలో ఉన్నావని. పేతురు చెప్తున్న మాట శ్రమలో ఉన్న సంఘానికి, హింస అనుభవిస్తున్న విశ్వాసులకు, బలహీన స్థితిలో ఉన్న వారికి అతడు చెప్పేది ఇదే మాట. పరిస్థితులు మారచ్చు, పరిస్థితులు ప్రతికూలం అవ్వచ్చు, అననుకూలముగా ఉండొచ్చు, అయినా మీ పిలుపు మారదు అని. ఈ నూతన దినములో మీతో మాట్లాడుతున్న దేవుని వాగ్దానం చాలా స్పష్టంగా ఉంది. మీరు ఏదో యాదృచ్ఛికంగా భూమి మీదకి రాలే. మీరు విఫలమవటానికో లేదా కన్నీళ్లు కార్చడానికో మీరు పుట్టలేదు. పేతురు ద్వారా దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ మీరొక పిలుపును అందుకున్నారని స్పష్టం చేస్తున్నాడు. అది సామాన్య ఉద్యోగ పిలుపో లేకో లోక సంబంధమైన ఆహ్వానమో కాదు. ఆశీర్వాదమునకు వారసులగటానికి వచ్చిన దైవికమైన పిలుపు. ఈ మాటలు వింటున్న ప్రియ జనాంగమా, పరిస్థితులను బట్టో, అనేక నేపథ్యాలను బట్టో, ప్రభావాలను బట్టో మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకుంటున్నారా? నా జీవితం ఇంతేనా అని నిరాశపడుతున్నారా? ఈ మాట గుర్తుంచుకోండి. రాజులకు రాజు అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి గొప్ప దేవుడు మిమ్మల్ని తన వారసుడిగా పిలిచాడు. వారసత్వం అనేది మనం కష్టపడి సంపాదించుకునే జీతం కాదు. అది మన తండ్రి మనకి ఇచ్చేటటువంటి ఆస్తి. మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఆయనకున్నవన్నీ మీవి. దేవుడు మనల్ని దీవించేది కేవలం మన అవసరాల కోసం కాదు, మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా మారటానికి. మనము దీవించినప్పుడే మన వారసత్వం మనకు అందుతుంది. ఈ గొప్ప దీవెన స్వతంత్రించుకోవటానికి ఒక నిబంధన ఉంచాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించే మనస్సు కలిగి ఉండాలి. ఈ మాట జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే మనం ఆశీర్వాదానికి వారసులమే. కానీ ఎందుకు అవి మన జీవితాల్లో కనిపించటం లేదో తెలుసా? ఎవరైనా మనల్ని దూషించినప్పుడు మనము కూడా వారిని తిడితే మన వారసత్వపు హక్కును కోల్పోతాం. శత్రువును ప్రేమించటం బలహీనత కాదు, అది దైవత్వం. మీరు ఒకరిని క్షమించినప్పుడు పరలోకపు కిటికీలు మీ కొరకు తెరవబడతాయి. ఆశీర్వాదం అనేది మీ ప్రవర్తనలో దాగి ఉంది. ఈ ఉదయకాలం నువ్వు ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నేను దీవించే పెదవులు కలిగి ఉన్నానా, లేదంటే దూషించే పెదవులనా? దేవుడు మీకోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలు అవి అక్షయమైనవి, నిర్మలమైనవి. మీరు ఒకరిని దీవించిన ప్రతిసారి మీ పరలోకపు ఆస్తిని భూమి మీదకి తెచ్చుకుంటున్నారు మీరు. ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినం మన జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఎంతో మందికి లేనటువంటి ఈ అవకాశం దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. మన ఆయుష్ పొడిగించి నూతన దినము చూడగలగటానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉదయం మనం మేల్కొన్నామంటే దేవుడు మీ జీవితము పట్ల ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నాడని అర్థం. ఈ లోకం మిమ్మల్ని పనికిరాని వారని ముద్ర వేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు నా వారసుడు, నా వారసులు అని పిలుస్తూ ఉన్నాడు.
ఆశీర్వాదం అనేది హఠాత్తుగా ఆకాశము నుండి ఊడిపడేది కాదు. అది మీలో నుండి మొలకెత్తేది. ఈరోజు మీరు పొందే ప్రతి దీవెన వెనక నీ విధేయత ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు, నేను నీ పాత్రను నింపబోతున్నాను. శ్రమలు వస్తున్నాయా? ఇబ్బంది కలుగుతుందా? పర్వాలేదు. శ్రమలు వారసుని గట్టిపరుస్తాయి. మీకు రావాల్సిన ఆశీర్వాదం ఎక్కడికి పోదు. అది మీకోసమే వేచి ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒక గొప్ప వారసత్వానికి పిలువబడ్డారు. చాలా ప్రాముఖ్యంగా మనం గ్రహించుకుని మనసులో ఉంచుకోవలసిన మాట ఇది. మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఈరోజు దేవుని పిలుపుకు లోబడండి. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ నూతన దినములో, ఈ ప్రయాణం ఆరంభిస్తున్న ఈ క్షణము నుండే మన ఆలోచన మార్చుకుందాం, మన మాట తీరు మార్చుకుందాం. మనల్ని ద్వేషించే వారిని కూడా దీవించటానికి సిద్ధపడదాం. ఎందుకంటే మన తండ్రి ఐశ్వర్యవంతుడు. మనం ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఈ గొప్ప దీవెన స్వతంత్రించుకొనిలాగన సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన దినాన్ని మేము చూడగలగటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నీవు ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు పిలిచినందుకు మీకు వందనాలు. వారి జీవితాల్లో ఉన్న శాపగ్రస్తమైన మాటలు, కీడు తొలగిపోవునుగాక. వారు ఇతరులను దీవించే హృదయము కలిగి ఉండి మీరు దాచి ఉంచిన విస్తారమైనటువంటి ఆశీర్వాదాలని ఈ దినమే పొందినట్లు ఆకాశపు వాకిళ్ళు మీరు విప్పమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలకు, వారి పనులకు, ప్రయాణాలకు సమస్తములో నీ కాపుదల తోడుగా ఉంచి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా వారిని నిలవబెట్టి సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.